ఎనకట కచ్చరం బండ్లు గదే ఎడ్ల బండ్లు గుర్రాల మీద స్వారీ చేసుకుంటా పోయేది జనాలు. అదే ఇప్పుడు నయా నయా టెక్నాలజీ తోటి మనం నడపకుంటేనే సెన్సార్లతోటి నడిచే కార్ల కాడ నుంచి వచ్చే అట్లాంటిది ఈ కాలంలో కూడా ఒక తీస్మార్ ఖాన్ దేని మీద పోతున్నాడో చూడుండ్రి. ఓరిని శత్రువును చెండాడే ధీరుడు శతద్రువంశ యోధుడు కాల భైరవ అనగానే నీళ్ల మధ్య నుంచి రామ్ చరణ్ గుర్రం వేసుకొని వచ్చినట్టు ఎవ్వరు పిలవక ముందే ఎద్దు మీద వస్తున్నాడు కదా తమ్ముడు. మళ్ళీ ఇంకేదో వరుతున్నాడు. కైలాస్పతి నాథ్ కి జై. మెల్లగా మెల్లగా తమ్మి, అది ఒక్కసారి జడిపించిందని అంటే అంతే స్పీడ్ లో పోయి హాస్పిటల్ పడాల్సి వస్తుంది. మరి ఇక ఫ్రెండ్స్ తోని పరాస్కానికి షెర్ది గట్టికి ఇట్లా దీని మీదకి ఎక్కురికిస్తున్నాడో అనుకోకుండా కూర్చుంటే అదే భయానికి ఉరుకుడు పెట్టిందో గాని వచ్చేటప్పుడు స్కూటీ మీద ఉన్న వాళ్ళు చూడుర్రి దర్చుకొని దెబ్బకి ఎట్లా దింపిర్రు బండిని. ఇటు నిలబడ్డోళ్ళు కూడా ఏం అర్థం కాకుండా చూస్తున్నారు. మరి వీడియో తీసి పెట్టుకున్నారంటే కావాలని చేసిన హెచ్చరికమే ఉన్నట్టున్నది. చూస్తుంటే మళ్ళీ ఇది పొయ్యి ఏదో దుకాణంలో జొర్రినట్టున్నది. అక్కడన్నా ఆగిందో లేదో మరి ఇంకేం ఆగం చేసిర్రో ఏమో గాని ఎందుకు రావారి ఉత్తగా మూగ జీవిని గోస పెడుతుంటారు. ఇట్లా అట్లా ఉరుకొచ్చి ఎవరినన్నా గుద్దినా కింద పడేసి దొక్కుకుంటా పోయినా కసరెళ్ళినంత పని కాదా. దేనికి చెప్పుర్రి ఏకశేఖాలు ఉన్న జాగాలు ఉండక అన్ని అవుల చేష్టలు కాకపోతే చట్నీ.